నమస్తే. గురు భగవానుడు కర్కాటక రాశి నుంచి ఆయన ఆల్రెడీ రెట్రోగేట్ ఫేజ్లోనే ఉన్నారు, అంటే వక్రగతిలో ఉన్నారు. కర్కాటక రాశి నుంచి ఆయన మిథున రాశిలోకి డిసెంబర్ 5వ తారీఖు అంటే ఈరోజు మధ్యాహ్నం 3:38 ఆయన మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. అయితే కర్కాటక రాశిలోకి గురు భగవానుడు అక్టోబర్ 18నే ప్రవేశించడం జరిగింది. అప్పుడు మనం ఆ రాశి ఫలాలు అవి చెప్పుకున్నాము. బట్ రెట్రోగేట్ ఫేజ్లో నవంబర్ 11న ఆయన వక్రగతి చెందడం జరిగింది. వక్రగతిలో కూడా మళ్ళీ కర్కాటక రాశిలోనే వెనక్కి వస్తూ ఆయన పునర్వసు నక్షత్ర 4వ పాదంలో కర్కాటక రాశిలో ఆయన వెనక్కి ఆ వక్రగతి స్థితిలో ఉంటూ ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం 3:38 ఆయన మిథున రాశిలోకి మళ్ళీ పునఃప్రవేశం చేయడం జరుగుతుంది. అయితే ఈ గురు భగవానుడి యొక్క మిథున రాశి యందు సంచరణ ఈ సంవత్సరం మే 15వ తారీఖు నేను రిలీజ్ చేసిన వీడియోని కనుక చూసినట్లయితే అప్పుడే ఆ మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారం అన్ని రాశుల వారికి ఏ రకంగా ఉంటుందనేది మనం అందరం కూడా విశేషంగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ కర్కాటక రాశిలో గురు భగవానుడు ఎప్పుడైతే ప్రవేశించాడో చాలా రకాలుగా ఎన్నో ఇన్సిడెంట్స్ అవ్వడం, వరల్డ్లో ఇండివిజువల్స్కి చాలా ఇండివిజువల్గా కూడా అందరికీ కూడా మానవాళికి కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ జరగడం, కొన్ని షేకెన్ సిచ్యువేషన్స్ లైఫ్స్లో రావడం, చాలామందికి ఫిజికల్గా దెబ్బలు తగడం, మెంటల్గా దెబ్బలు తగలడం, కాస్త రకరకాల వార్తలు వినికిడిలోకి రావడం, ఇలాంటివన్నీ కూడా జరగడం జరిగింది అక్టోబర్ 18 నుండి కూడా. మీలో ఎంతమంది అటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ అయి ఉన్నారు అనేది కమెంట్స్లో పెట్టండి. అంటే అది పెట్టారు అని అంటే నేనేదో సంతోషపడతానని కాదు, దానికి టు సీ ద కోరిలేషన్ అండ్ టు సీ ద కోఇన్సిడెన్స్. అంటే నేను జనరల్గా ఈవెంట్స్కి వీటికి వెళ్ళినప్పుడు నేను ఎన్నోసార్లు గమనించింది ఏంటంటే, ఎంతోమంది అంతెందుకు నాకు మొన్న ఒక 2 days బ్యాక్ కూడా ఎవరో కలిసి చెప్తున్నారు, మ్యామ్ అక్టోబర్ 18నే ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇటువంటి సిచ్యువేషన్స్లో కనుక మనం ఉన్నట్లయితే ఆ సిచ్యువేషన్స్లో నుంచి బయటకు వచ్చే సమయం ఇది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే గురు భగవానుడి యొక్క సంచారం ఇక్కడ కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్న ఈ క్రమంలో కొన్ని రాసుల వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుండబోతోంది. అండ్ మిగతా రాసుల వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఈ ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. మొట్టమొదట ఈ రాసుల వాళ్ళందరికీ కూడా వీళ్ళల్లో చాలా చాలా బాగుండబోతున్న రాసులు ఒక 5 రాశులు ఉన్నాయండి. ఆ రాశులు ఏమిటి అనేది, వీళ్ళందరికీ ఎలా ఉండబోతోంది, ఆ మిగతా రాశుల వాళ్ళకి 7 రాశుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం. గురు భగవానుడు అంటేనే ఈజ్ అ ప్లానెట్, ఈజ్ అ మెజెస్టిక్ ప్లానెట్. అంటే చాలా సూపర్లీ హ్యూజ్, లార్జ్, బిగ్గెస్ట్ ఆఫ్ ప్లానెట్స్. మనం గురు అని ఎవరినైతే సంబోధిస్తామో ఆ గురువులకే గురువు, దేవగురువు బృహస్పతి, దైవాలకే గురువు, భగవంతుళ్ళకే గురువు అయిన ఆ బృహస్పతి గురించి మాట్లాడుకోవాలంటే అసలు మనకి ఆ మైండ్ యొక్క మెంటల్ వేవ్ లెంగ్త్ కూడా చాలదు, బ్యాండ్విడ్త్ కూడా చాలదు. అట్ ద సేమ్ టైం మనకున్న కొద్దిపాటి నాలెడ్జ్ అస్సలు సరిపోదు. గురు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ని కనుక మనం పొందాలి అని అనుకుంటే లైఫ్లో అన్ని స్పియర్స్లో కూడా ప్రాస్పెరిటీ రావడం, అన్ని స్పియర్స్లో కూడా వెల్బీయింగ్ అనేది మనకి ఎన్షోర్ అవ్వడం, బంగారం ఒకటే కాకుండా నాలెడ్జ్, స్కిల్స్, విజ్డమ్, చదువు, సంధ్య, ఫోకస్, డిసిప్లిన్, ఇటువంటివి శని భగవానుడితో పాటు గురు భగవానుడు కూడా మనకి ఎంతో చక్కగా మనకి బ్లెస్సింగ్ అనేది ఆ స్వామివారు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈ ఈ క్రమంలో 5 రాశుల వారికి చాలా చాలా బాగుండబోతోంది. వాళ్ళు వృషభ రాశి, సింహరాశి, తులారాశి, ధనుర్రాశి, అట్ ది సేమ్ టైం కుంభరాశి, వీళ్ళందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆ తర్వాత మిగతా రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతోంది అనేది విశేషంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి గురు భగవానుడి యొక్క రెట్రోగేట్ ట్రాన్సిట్ వక్రగతి మీ రాశి అందే ప్రవేశించబోతున్నారు. డిసెంబర్ 5వ తారీఖు మధ్యాహ్నం 3:38 ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి ఈ సంవత్సరం మే 15న మిథున రాశిలోకి గురు భగవానుడు మిథున రాశిలోకి ప్రవేశించి సంచారం మొదలుపెట్టినప్పుడు మనం మీ రాశి వారికి ఏ రకంగా ఉంటుందనేది మనం తెలుసుకున్నాం. అయితే అదే వక్రగతి స్థితిలో వెనక్కి వస్తున్న మిథున రాశి వారికి గురు భగవానుడికి మిథున రాశిలో మీకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారనేది తెలుసుకుందాం. ఫస్ట్ హౌస్ మీ మొదటి స్థానం, మీ సెల్ఫ్, ఇండివిజువల్ పర్సనాలిటీ, మీ గ్రూమింగ్, మీ ఇండివిజువల్ మెంటల్ స్టేటస్, మీ ఇండివిజువల్ కెపాసిటీ, వీటిల్లో మీకు
ఈ స్థానంలో సంచరిస్తున్న గురు భగవానుడు మీకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారనేది చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఆత్మవిశ్వాసం బాగా పెరగడం, కాన్ఫిడెన్స్ బాగా పెరగడం. ఓవర్ కాన్ఫిడెన్స్ అనలేదు, నేను కాన్ఫిడెన్స్ అని మాత్రమే అన్నాను. ఆత్మవిశ్వాసం, ధైర్యం, కాన్ఫిడెన్స్, మీరు ఏదైనా సాధిస్తారు, నేను చదవగలను, నేను పెట్టగలను పేపర్ మీద, నేను రాణించగలను, నేను సాధించగలను, ఇటువంటి సడన్ ఆలోచనలు, ఏదైనా చక్కగా చదువుకోవాలి, చక్కగా వృద్ధి చెందాలి అనే ఆలోచనలు ఇక్కడ మీకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తర్వాత వ్యక్తిత్వాన్ని మీరు ముందుగా పెంపొందించుకునే శక్తి మీకు వస్తూ ఉంటుంది. అంటే వ్యక్తిత్వాన్ని మార్చుకునే శక్తి, వ్యక్తిత్వాన్ని మీ సొంత వ్యక్తిత్వాన్ని, మీ మానసిక ధైర్యాన్ని, మానసిక పరిస్థితిని, మీ ఆలోచన విధానాన్ని, మనుషులతో మాట్లాడే తీరుని, ప్రవర్తించే తీరుని మీరు పెంపొందించుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయాల్లో కాస్త అంటే ఇక్కడ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది, వ్యక్తిత్వం బాగుంది, ఆలోచన విధానం సరళిగా ఉంది, సరళైన పద్ధతిలో ఉంది, శాంతంగానే ఉంది, అంతా బాగానే ఉంది, నిర్మలంగా ఉంది లైఫ్. ఇంకే హడావిడి నిర్ణయాలు, అంతే కదా, హడావిడి నిర్ణయాలు తీసేసుకుంటారు. ఆ హడావిడి నిర్ణయాలు అనే విషయంలో ఇక్కడ బోల్తా పడ్డం ఖచ్చితంగా మిథున రాశి వారికి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మెంటల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటూనే, అంటే మానసిక ధైర్యం ఉంటూనే, మానసికంగా మనం ప్రతిదానికి కూడా మంచి తగ్గులు, మంచి చెడులు చూసుకుంటూ ముందుకు వెళ్తూనే ఇక్కడ ఏమవుతుందంటే కాస్త అంటే ఫికిల్ మైండెడ్నెస్, కాస్త అంటే మానసికంగా మనం అంత పెద్దగా ధైర్యంగా లేమేమో, లేకపోతే ఇది చైనా అది చైనా, ఈ ఆప్షన్ మంచిదా ఆ ఆప్షన్ మంచిదా, ఏ ఆర్ బి, మల్టిపుల్ చాయిస్, ఐదుగురిని ఒపీనియన్ అడగడం, లేకపోతే మన అసలు బుర్ర వాడకుండా ప్రతిసారి సిట్టు స్టాండు అనేవాళ్ళు ఉంటూ ఉంటారు ఇంట్లో, కొంతమందిని చూస్తూ ఉంటాను నేను. అటువంటి వాళ్ళ నిర్ణయాలతో ఫాలో అయిపోయి వెళ్ళిపోవడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అటువంటివి లేకుండా మీ సొంత తెలివితేటలతో ఇక్కడ ఏదైనా సాధించడానికి ట్రై చేయండి. ఎందుకంటే గురు భగవానుడి యొక్క అండాదండ మీకు ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆత్మధైర్యం, ఆత్మవిశ్వాసం పెరగడంతో మీ కాన్ఫిడెన్స్ లెవెలే ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా మళ్ళీ అంటే అవతల వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవద్దని కాదు నేను చెప్పేది. బట్ భగవంతుడు ప్రతి వాళ్ళకి ఒక బ్రెయిన్ ఇచ్చాడు. ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒకటే ఎక్కడో కీ స్టాండ్కి తగిలించమని ఇవ్వలేదు కదా. You got the answer. So wishing you the very best, Mithun Rashi, and God bless you and good luck. ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ గురు భగవానుడి యొక్క రెట్రోగేట్ వక్రగతి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇందులో మనం చెప్పుకున్నాం 5 రాశుల వారికి చాలా శుభదాయకంగా ఉంది అని. మిగతా 7 రాశుల వాళ్ళందరికీ కూడాను కాస్త మిక్స్ మ్యాచ్గా ఉంది అని చెప్పుకున్నాం. సో వీళ్ళందరూ కూడా కామన్గా ఈ రాశుల వాళ్ళందరూ పాటించవలసిన నియమాలు ఎటువంటివి ఏమైనా ఉన్నాయా అని అంటే, గురువారం రోజు అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోవడానికి, లేదా అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోలేకపోతే కనీసం పసుపు రంగు హ్యాండ్ కర్చీఫ్ కానివ్వండి, ఎల్లో కలర్, క్రీమ్ కలర్, ఎల్లో షేడ్స్, బేజ్, మట్టి రంగు, శాండ్ కలర్ అటువంటి హ్యాండ్ కర్చీఫ్స్ అయినా, క్రీమ్ బిస్కెట్ కలర్ అటువంటి హ్యాండ్ కర్చీఫ్స్ మగవాళ్ళు జేబుల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా కనీసం ఆడవాళ్ళు అయితే పసుపు రంగు చీరలు ధరించడం కానీ, పసుపు రంగు సల్వార్ కమీజ్ వేసుకోవడం కానీ, పసుపు రంగు దుపట్టా వేసుకోవడం కానీ ఇలాంటివి ట్రై చేయండి. పసుపు రంగు యాక్సెసరీస్ పెట్టుకోండి. గోల్డ్ ఎక్కువగా ధరించడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో ఆడవాళ్ళు ఎక్కువగా ఆ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి. ఈ 7 రాసుల్లో మీరు కనుక ఉన్న వాళ్ళైతే ఈ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి. ఈ బంగారం ఆభరణాలు మాత్రమే చెవుల్లో ధరించడానికి ప్రయత్నించండి. అది చిన్నదో పెద్దదో ఎంతదైనా సరే, అది ఇంత పెద్దగా ఉన్నా సరే, లేకపోతే చిన్న నలకంతో ఉన్నా సరే, అది బంగారం అనే మెటలు చెవి తమ్మెకి మీకు అది తాకేలాగా చూసుకోండి. తర్వాత గురువారం రోజు గురు భగవానుడి యొక్క దర్శనము, గురు భగవానుడి యొక్క ఆరాధన, దత్తాత్రేయ, త్రిమూర్తుల యొక్క ఆరాధన, త్రిమూర్తులతో పాటు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి వీళ్ళు కూడా త్రిమూర్తుల్లోకి వస్తారు కాబట్టి ఆ ముగ్గురు మూర్తుల యొక్క అమ్మల యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. గురువారం రోజు అసలు ఎప్పుడూ కూడా ఫుడ్ విషయంలో నేను జనరల్గా ఎప్పుడూ కమెంట్ చేయను, బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ చాయిస్. ఐఎమ్ నోబడీ టు కమెంట్. బట్ గురువారం రోజు ఇతరోతర ఫుడ్ స్టఫ్ ఏమైనా తీసుకుంటున్నట్లయితే అటువంటివి కాస్త రిఫ్రెయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ డ్రింక్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గురువారం రోజు ఈ 7 రాసుల్లో ఉన్న వాళ్ళే కాకుండా మిగతా 5 రాసుల్లో ఉన్న వాళ్ళు కూడా, లైక్ వృషభ, తర్వాత వృషభ రాశి చెప్పుకున్నాం కదా, వృషభ రాశి, ధనురాశి, తులారాశి, సింహరాశి, తర్వాత కుంభరాశి చెప్పుకున్నాం కదా. ఆ 5 రాశుల వాళ్ళు కూడా అంటే మాకు బాగానే ఉంది కదా మేము చేసేస్తాం అనకండి. సో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో గురువారాల రోజు ఎటువంటి ఆహారాల్ని అంటే
మన హెల్త్ వైజ్ యాక్సెప్టెడ్ ఆహారాలని కాని వాటిల్ని, తర్వాత ఇతరోతర విషయాల్లో కూడా యాక్సెప్ట్ కాదు అనుకుంటే అటువంటి ఆహారాల్ని సేవించడానికి కాస్త రిఫ్రెయిన్ చేయండి. డ్రింక్స్ అలాంటివి తీసుకునేటట్టయితే గురువారం రోజు అవాయిడ్ చేయండి. పెద్దవాళ్ళకి ఎప్పుడూ కూడా బాగా సహాయ సహకారాలతో ఉండడానికి ప్రయత్నించండి. గురువారం రోజు హస్తం అరటిపళ్ళు అయినా సరే గురు భగవానుడి ఆలయాల్లో ఎక్కడైనా సరే నివేదనగా అర్పించి దాన్ని అక్కడే నుంచుని మీ స్వహస్తాలతో అందరికీ పంచిపెట్టడానికి ట్రై చేయండి. శుభం భూయాత్, and I wish you a very happy and a peaceful Guru transit until March 11th, 2026. Good luck.